శ్రీ స్వామి చరణమే శరణం. పేరు సుబ్రహ్మణ్య స్వామి. వయస్సు 82 సంవత్సరాలు. ఊరు పూండి. నాకు బట్టల దుకాణం ఉండేది. నేను దర్జీ పని కూడా చేసేవాణ్ణి. శ్రీ స్వామి అంతటా సంచరిస్తున్న కాలం నుండి ఆయన నాకు తెలుసు. వారి ఊరు, పేరు, కులగోత్రాలు, తల్లిదండ్రుల గురించి ఎవరికీ ఏమీ తెలియదు. శ్రీ స్వామి ఆ వివరాలు ఎవరికీ చెప్పలేదు కూడా. శ్రీ పూండి స్వామిలాగానే శ్రీ షిరిడి సాయిబాబా గురించి కూడా ఎవరికీ ఏమీ తెలియదు. వారు కూడా తమ ఊరు, పేరు, కులగోత్రాలు, తల్లిదండ్రులు ఎవరు అనే విషయం ఎవరికీ చెప్పక గుప్తంగా ఉంచారు. వారేనాడు ఆకలి దప్పికలకై ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరిని యాచించలేదు. శ్రీ స్వామిని మహాత్మునిగా గుర్తించిన కొందరు వేళకు ఆహారం తీసుకొని వెళ్ళి వారికి పెడితే తినేవారు, లేకపోతే లేదు. కొందరు శ్రీ స్వామి ఆ దారిలో వెళుతూ ఉండడం చూసి తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టేవారు. కలశప్పాకం ఏటికి ఎప్పుడు వరద వస్తుందో ఎవరికీ తెలియదు. హఠాత్తుగా వరద వస్తూ ఉంటుంది, అంతే హఠాత్తుగా పోతూ ఉంటుంది కూడా. ఒకరోజు అకాల వర్షం పడింది. ఏటికి వరద వచ్చింది. ఆ సమయంలో శ్రీ స్వామి ఆ ఏటిలో కూర్చుని ఉన్నారు. ఆ ఉద్ధృతమైన ప్రవాహానికి శ్రీ స్వామి కొట్టుకుపోయి ఉంటారని గ్రామస్తులందరూ తలిచారు. వరద ఉద్ధృతి తగ్గిన వెంటనే వడివడిగా శ్రీ స్వామి కూర్చొని ఉన్న ప్రదేశానికి వెళ్ళి చూశారు. అక్కడ శ్రీ స్వామి కనిపించలేదు. కానీ వారు కూర్చొని ఉన్న ప్రాంతంలో కొన్ని తల వెంట్రుకలు మాత్రం కనిపించాయి. అందరూ కలిసి ఆ ప్రదేశంలోని ఇసుకను చిన్నగా తొలగించారు. అక్కడ శ్రీ స్వామి నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. ఇసుకలో కూరుకుపోయిన మనిషి జీవించడం అసంభవం కదా. అలాంటిది శ్రీ స్వామి ఎంతో ఆరోగ్యంతో చక్కగా ఉండడం చూసిన ఆ గ్రామస్తుల ఆశ్చర్యానికి అంతులేదు. అలా అందరూ నివ్వెరపోయి చూస్తూ ఉండగానే శ్రీ స్వామి చిన్నగా కళ్ళు తెరిచి లేచి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మానవాతీతమైన ఈ అద్భుత సంఘటనతో శ్రీ స్వామి పిచ్చివాడని అనుకున్నవారు కూడా ఆయన గొప్ప మహనీయులే అనే నిర్ధారణకు వచ్చారు. ఈ లీలతో ఆ గ్రామ ప్రజలకే కాక చుట్టుపక్కల గ్రామవాసులకు కూడా శ్రీ స్వామి పట్ల భక్తి, విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఒక భక్తురాలు మద్రాసు నుండి శ్రీ స్వామి దర్శనార్థం బయలుదేరింది. దారిలో దుండగులు ఆమె ఆభరణాలను దోచుకున్నారు. అప్పుడు శ్రీ స్వామి కలశప్పాకం ఏటి వద్ద ఉన్నారు. ఆమె శ్రీ స్వామిని దర్శించి తనకు సంభవించిన ఈ దుర్ఘటనను ఆవేదనతో వారికి నివేదించుకొని శోకించింది. కరుణాస్వరూపులైన శ్రీ స్వామి దయతో ఆమెను వెంటనే ఆ ఊరిలోనే ఉన్న మాణిక్య నాయనార్ ఇంటికి వెళ్ళమని, అతడిని అడిగి ఒక ఇనుపకడ్డీ తీసుకురమ్మని చెప్పారు. ఆమె వారి ఆదేశానుసారం మాణిక్య నాయనార్ ఇంటికి వెళ్ళి అతనిని అడిగి ఒక ఇనుపకడ్డీ తెచ్చి శ్రీ స్వామికి సమర్పించింది. శ్రీ స్వామి ఆ ఇనుపకడ్డీని తమ చేతిలోకి తీసుకొని తదేక దృష్టితో కొద్దిసేపు చూశారు. ఆశ్చర్యం! ఆ ఇనుపకడ్డీ బంగారంగా మారిపోయింది. ఇదిగో, దీనిని తీసుకొని వెళ్ళు, చక్కగా జీవించు అంటూ ఆ కడ్డీని ఆమెకిచ్చారు శ్రీ స్వామి. ఆమె కృతజ్ఞత నిండిన హృదయంతో శ్రీ స్వామికి ప్రణమిల్లి వారి ఆశీస్సులు గైకొని వెళ్ళిపోయింది. శ్రీ స్వామి ఆ ఇనుపకడ్డీతో ఏం చేస్తారో చూద్దామనిపించి ఇనుపకడ్డీ ఇచ్చిన మాణిక్య నాయనార్ వచ్చి ఇదంతా పొంచి చూశాడు. అతనికి శ్రీ స్వామిని అడిగి తాను కూడా బంగారం పొందాలనే ఆశ కలిగింది. తనకు బంగారం చేసి పెట్టమని వారిని పీడించసాగాడు. శ్రీ స్వామి బంగారం కావాలనుకుంటే భంగమైపోతారు అని చెప్పి ఉదాసీనులైనారు. ఆ మాటలు పెడచెవిన పెట్టి మాణిక్యనాయరు ఇంకొందరు భక్తులు కలిసి బంగారం కోసం శ్రీ స్వామిని తరచూ పీడించసాగారు. అంతేకాదు, తమకు బంగారం చేసి పెట్టలేదన్న కోపంతో ఒకరోజు రాత్రివేళ శ్రీ స్వామిని మల్లవాడి అడవికి తీసుకువెళ్ళి హింసించి గాయపరిచారు. శ్రీ స్వామి చేతులు బాగా గాయపడి రక్తసిక్తమయ్యాయి. ఆ అర్ధరాత్రి వేళ గాయాలతో శ్రీ స్వామి పూండిలోని డిమాల్ శెట్టి దుకాణం వద్దకు వచ్చారు.
ఆ సమయంలో అలా రక్తసిక్తంగా ఉన్న శ్రీ స్వామిని చూచి డిమాల్ శెట్టి భయంతో నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి విషయం వివరించాడు. నేను శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వామి, చేతులంతా ఇలా రక్తసిక్తమై ఉన్నాయి అన్నాను. శ్రీ స్వామి, అవునవును, అక్కడ చేతులంతా గాయాలయ్యాయి అన్నారే కానీ అంతకు మించి ఏమీ చెప్పలేదు. నేను వారి చేతులను కడిగి శుభ్రం చేసి కట్టుకట్టాను. శ్రీస్వామి నాటి నుండి కలశపాకం వెళ్ళక పూండిలోనే నివసించసాగారు. ఎందరో వచ్చి కలశపాకం రావలసిందిగా ప్రార్థించారు కానీ శ్రీస్వామి మరి కలశపాకం వెళ్ళనే లేదు. ఒక మహాత్ముని అలా హింసించిన ఫలితంగా ఆ సమయంలో ప్రకృతిలో బీభత్సం సంభవించిందని, నక్కల ఊళలు, పులి గర్జనలు వినిపించాయని, శ్రీస్వామిని హింసించిన దుండగుల్ని నెమళ్ళు పొడవడానికి వచ్చాయని, దానితో దుండగులు భయపడి పారిపోయారని, శ్రీస్వామిని హింసించిన కుటుంబాలన్నీ సమూలంగా సర్వనాశనమైపోయాయని చెబుతారు. శ్రీస్వామి పూండిలోని ఒక ఇంటి అరుగు మీద స్థిరాసనులైన కొన్నేళ్లకు ఒక మకర సంక్రాంతి పర్వదినాన వారికి సమర్పించుకుందామని కొత్త వస్త్రాలు తీసుకొని వెళ్ళాను. సాక్షాత్తు భగవంతుడే అయిన శ్రీస్వామికి పూలమాల అలంకరించాను.